హలో మై డియర్ స్టూడెంట్స్, మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అయాన్స్. అంటే ఈ వీడియోలో నేను అయాన్ అనే ఒక ఫౌండేషన్ టాపిక్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియో ఎవరికి హెల్ప్ఫుల్ అవుతుంది, ఎవరైతే కెమిస్ట్రీ సబ్జెక్ట్ తోటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. బేసిక్స్ పార్ట్లో అంటే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బేసిక్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఎవరికి హెల్ప్ అవుతుంది అన్నప్పుడు నీట్ యాస్పిరెంట్స్ కానీ ఐఐటి యాస్పిరెంట్ కానీ, సార్ మరి మేము కాలేజీకి వెళ్తున్నాం కదా, అక్కడ దీని గురించి డీటెయిల్గా చెప్పరా. సో కమింగ్ టు దిస్ కాన్సెప్ట్, ఇనీషియల్గా ఇది ఎక్కడ వస్తుంది మనకు అన్నప్పుడు స్కూలింగ్ లెవెల్లో వస్తుంది. స్కూల్ లెవెల్లో వచ్చినప్పుడు అక్కడ అయాన్ అంటే ఏంటి సో అనేది బ్రీఫ్గా నేర్పిస్తారు, కానీ నీ కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు రాకపోవచ్చు. సో దాన్ని మళ్ళీ ఎక్కడ కూడా నీకు యాన్యువల్ ఎగ్జామ్స్లో దాని గురించి అడగరు. సో దానివల్ల స్టూడెంట్ దాని మీద ఫోకస్గా చదవడు, దాన్ని ఇగ్నోర్ చేస్తాడు. సో ఎప్పుడైతే ఇంటర్మీడియట్కి వస్తాడో, ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత మరి ఫర్ ఎగ్జాంపుల్ ఒక నీట్ యాస్పిరెంట్ అనుకుందాం. సో నీట్ అంటే ఎంబీబీఎస్ రావాలి, నేను ఎంబీబీఎస్ చేద్దాం అనుకొని వాళ్ళు బైపీసీ తీసుకొని ఇటు సైడ్ ఈ స్ట్రీమ్లోకి వచ్చిన వాళ్ళు, నీకు వాళ్ళకు ఇనిషియల్గా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో దీని మీద ఎన్టీఏ పోర్షన్లో కానీ ఇంటర్మీడియట్ పోర్షన్లో కానీ ఎక్కడా కూడా అయాన్ అనే హెడ్డింగ్ మీద మనకు కాన్సెప్ట్ అంటూ ఏమీ ఉండదు, ఒక చాప్టర్ అంటూ ఒక లెసన్ ఉండదు మనకు. మరి ఐఐటి ఆస్పిరెంట్కి ఉంటుందా అంటే వాళ్ళకు కూడా ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకు కూడా సెపరేట్ టాపిక్ అంటూ ఉండదు. ఇది ఫౌండేషన్ టాపిక్. ఇది అంటే దీని ఉద్దేశం ఏంటి, ఒక టీచరు ఫర్ ఎగ్జాంపుల్ నీకు కాలేజీలో జాయిన్ అవుతావు, డే 1 నీకు డైరెక్ట్ లెసన్ 1 హెడ్డింగ్ పెట్టేసి వాళ్ళు కాన్సెప్ట్ అందులో ఏవైతే ఉన్నాయో ఆ హెడ్డింగ్ కింద చెప్పుకుంటూ వెళ్ళిపోతారు తప్ప నీకు ఈ అయాన్ టాపిక్ నేర్పించారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఆల్రెడీ నీకు ఈ కాన్సెప్ట్ వచ్చి ఉండాలి. కొందరు టీచర్ మేబీ బ్రిడ్జ్ కోర్సు పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్పిస్తే అది లక్, నేర్పించవచ్చు. కానీ మెజారిటీ కేసెస్లో దీని మీద అంతా స్ట్రెచ్ చేసి అయితే డీటెయిల్గా అయితే నేర్పకపోవచ్చు. అండ్ మరి అయాన్స్ వచ్చిన తర్వాత అంటే నేను చెక్ చేసింది ఏంటంటే, ఒక అమ్మాయికి ఎల్టీకి వచ్చింది, ఒక అమ్మాయి లాంగ్ టర్మ్లోకి వచ్చిన అమ్మాయిని. సో తనకు మార్క్స్ ఎన్ని వచ్చాయి, ఒక స్టూడెంట్ మార్క్స్ ఎన్ని వచ్చినాయంటే 996 వచ్చినాయి ఇంటర్మీడియట్లో. 990, 980 పిల్లల్ని చెక్ చేశాను. సో వాళ్ళు ఎల్టీకి ఎందుకు వచ్చారు అన్నప్పుడు, వాళ్ళు ఇంటర్మీడియట్తోనే క్రాక్ చేయొచ్చు కదా, క్రాక్ చేయలేకపోయారు. బికాజ్ ఆఫ్ ఏంటి అన్నప్పుడు వాళ్ళకు ఆ ఫౌండేషన్ సరిగ్గా లేక ఓన్లీ థియరీ బేస్డే చదువుకొని ఎగ్జామ్కి అటెంప్ట్ అయ్యారు. దానివల్ల వాళ్ళు దాన్ని క్రాక్ చేయలేకపోతున్నారు. కాబట్టి ఫౌండేషన్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకొని నీవు ఏం ప్రిపేర్ అయినా కానీ వెరీ ఈజీగా నీకు ఆ కాన్సెప్ట్స్ అర్థమవుతుంది. ఆడ చెప్పే టీచర్ ఎంత డెప్త్గా చెప్పినా, ఏ లెవెల్లో చెప్పినా కానీ నీకు ఈజీగా అర్థమవుతుంది. సో కమింగ్ టు దిస్, ఆ స్టూడెంట్స్ నేను అడిగితే వాళ్ళు చిన్న చిన్న మాలిక్యూల్స్ని కూడా ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం సల్ఫేట్ ఫార్ములా రాయమని అడిగితే ఎవరు రాయలేకపోయారు. కొందరు ఒక 100 మెంబర్స్లో ఒక 2-3 మెంబర్స్ ఫార్ములా నుంచి అయాన్స్ రాయడము, అయాన్ అనగానే దాని ఫార్ములా రాయగలగడము కొందరు చెప్పగలిగారు. సో మెజారిటీ పీపుల్ చెప్పలేకపోయారు. మరి ఇది మనకు ఇంటర్మీడియట్లో ఎక్కడ వస్తుంది అన్నప్పుడు ఇది రావడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, మ్యాక్సిమం కెమిస్ట్రీ చాలా కాన్సెప్ట్లో ఇది బేసిక్ లాగా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఎక్కడ అన్నప్పుడు ఫిజికల్ కెమిస్ట్రీ తీసుకున్నట్లయితే మోల్ కాన్సెప్ట్ కానీ, అయానిక్ ఈక్విలిబ్రియం కానీ, అండ్ ఎలక్ట్రో కెమిస్ట్రీ, కండక్టెన్స్, అగైన్ కంప్లీట్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనకు అక్కడక్కడ ఇన్ఆర్గానిక్ మాలిక్యూల్స్ రియేజెంట్స్లో మనం చదువుతాము. రైట్. సో బిఫోర్ ఎంటరింగ్ టు ద టాపిక్, మనం ఇక్కడ చూడండి, మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే అయాన్స్ టాపిక్. మరి అయాన్ అంటే ఏంటి, సింపుల్ కెమికల్ స్పీసీస్ హెడ్ మీద ప్లస్ సింబల్ కానీ మైనస్ సింబల్ కానీ నీకు కనబడిందంటే ఇట్ ఈజ్ ఏ అయాన్. అంటే ఏమని చెప్పొచ్చు, ప్లస్ సింబల్ను మైనస్ సింబల్ మనం ఏమంటాము, చార్జ్ అంటాం. అంటే ప్లస్ ఉంటే పాజిటివ్ చార్జ్, మైనస్ ఉంటే నెగటివ్ చార్జ్. సో అంటే ఏమని చెప్పొచ్చు, ఎనీ చార్జ్డ్ స్పీసీస్ ఈజ్ కాల్డ్ యాజ్ అయాన్. ఎనీ చార్జ్డ్ స్పీసీస్. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. కమింగ్ టు ది ఎగ్జాంపుల్స్, Na+ దీన్ని మనం సోడియం అయాన్ అంటాము.
సో నీ క్లాసిఫికేషన్ ఇచ్చిన తర్వాత అన్ని అయాన్స్ నీకు ఏదైతే అవసరమో నీడ్ ఉంటుందో అవన్నీ కూడా నేను డిక్టేట్ చేసి ఇక్కడ మొత్తం బోర్డు మీద రాస్తాను, వాటిని నువ్వు కాపీ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి H+ హైడ్రోజన్ అయాన్. నెక్స్ట్ వన్ NH4+, దీని పేరు అమ్మోనియం అయాన్. అండ్ SO4-2 సల్ఫేట్ అయాన్. OH- హైడ్రాక్సైడ్ అయాన్. అంటే చూడండి, ఎనీ చార్జ్డ్ స్పీసీస్ వీటి హెడ్ మీద ప్లస్ సింబల్ కానీ మైనస్ సింబల్ కానీ ఉంది అంటే ఏమనాలి? అయాన్. సో కమింగ్ టు ది అయాన్స్ వచ్చేసి బేసికల్లీ మనకు బేస్డ్ ఆన్ ద చార్జ్ చూసుకున్నట్లయితే మనకు పాజిటివ్ చార్జ్ ఉంటే దాన్ని ఏమని అనాలి అండ్ నెగిటివ్ చార్జ్ ఉంటే ఏమనాలి? సో మెజారిటీ పీపుల్ ఈ మినిమం ఐడియా అయితే ఉందనుకుంటున్నాను. సో పాజిటివ్లీ చార్జ్డ్ స్పీసీస్ ఈజ్ కాల్డ్ యాజ్ క్యాటయాన్. అంటే ఏంటి క్యాటయాన్ అంటే ఏంటి? పాజిటివ్లీ చార్జ్డ్ స్పీసీస్ అంటే ఒక కెమికల్ స్పీసీస్ హెడ్ మీద పాజిటివ్ చార్జ్ ఉందంటే దాన్ని ఏమనాలి? క్యాటయాన్. నెక్స్ట్ వన్ కమింగ్ టు ది negatively charged species. Negatively charged species is called as anion. Positively charged species is called as cation. Negatively charged species is called as anion. Negatively charged species is called as anion. సరే, కొన్ని ఎగ్జాంపుల్ ఒక 4 రాస్తాను దీనికి. యాజ్ యూజువల్గా Mg+2 అంటే మనకు ఓన్లీ చార్జే చూడండి. ఈ అయాన్ పేరేంటి అనేది నేను ఫర్దర్గా ఇప్పుడు రాస్తాను ఇండివిజువల్గా, బట్ ఇది క్యాటయాన్. ఎందుకు? వీ హ్యావ్ చార్జ్. నెక్స్ట్ వచ్చేసి NH4+ అమ్మోనియం అయాన్, రైట్. నెక్స్ట్ వన్ సీజియం అయాన్, Al+3 అల్యూమినియం అయాన్, Fe+3 ఫెర్రిక్ అయాన్ అంటాము. సో ఇవన్నీ కూడా ఏంటివి? క్యాటయాన్స్. సో కమింగ్ టు ది ఆనయాన్స్, కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాము. సింపుల్, ఆ యొక్క స్పీసీస్ యొక్క హెడ్ మీద మనకి ఏముండాలి? నెగిటివ్ చార్జ్ ఉండాలి. సో కొన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఫ్లోరైడ్, రైట్. హైడ్రాక్సైడ్ OH-, ఇక్కడ 1 అని మీనింగ్. ఏమి ఇవ్వకపోతే మనం మైనస్ అంటే 1 ఉందని అర్థం అక్కడ. కార్బోనేట్ CO3-2, ఇగో కార్బైడ్, నైట్రేట్. ఈ వీటి యొక్క హెడ్ మీద చూసుకున్నట్లయితే ఏ చార్జ్ ఉంది? మనకు నెగిటివ్ చార్జ్ ఉంది. నెగిటివ్లీ చార్జ్డ్ స్పీసీస్ కాల్డ్ యాజ్ ఆనయాన్, రైట్. నెక్స్ట్ దీని తర్వాత మళ్ళీ ఈ క్యాటయాన్స్ ఆనయాన్స్ ఫర్దర్గా క్లాసిఫై చేయడం జరిగింది. అంటే బేస్డ్ ఆన్ ద ఆటమ్స్ కౌంట్. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ఇందులో ఒకటే ఆటం ఉంది, ఇందులో 4 ఆటమ్స్ ఉన్నవి, 1 ఆటం ఉంది. ఇక్కడ 4 ఆటమ్స్ 2 ఆటమ్స్. అంటే ఆటమ్ కౌంట్ను బట్టి ఒక క్లాసిఫికేషన్, ఇంకోటి చార్జ్ బేస్డ్ క్లాసిఫికేషన్. ఇక్కడ చూసినట్లయితే నీకు చార్జ్ ఎంత ఉంది? ఇక్కడ +2 చార్జ్. ఇక్కడ ఎంత ఉంది? +1. ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు అర్థం ఇక్కడ. సో ఇక్కడ ఎంత ఉంది? +3 చార్జ్. ఇక్కడ చూడండి -2 -4 చార్జ్ బేస్డ్ క్లాసిఫికేషన్. సో దాన్ని చూద్దాము. అది నేను రబ్ చేస్తున్నాను ఇక్కడ. అగైన్ క్యాటయాన్స్ ఆనయాన్స్ చూసుకున్నట్లయితే సో రెండు కలిపి క్యాటయాన్స్ యాజ్ వెల్ యాజ్ ఆనయాన్స్, వీటిని ఫర్దర్గా ఆటమ్ కౌంట్ బేస్ అంటే ఆటమ్ కౌంట్ బేస్ ఒక క్లాసిఫికేషన్ అండ్ చార్జ్ బేస్డ్ అనదర్ క్లాసిఫికేషన్. రైట్. సో ఫస్ట్ ఆటమ్ కౌంట్ బేస్డ్ క్లాసిఫికేషన్. రెండోది వచ్చేసి చార్జ్ బేస్డ్. ఏంటిది? చార్జ్ బేస్డ్.
రైట్. సో ఇక్కడ ఆటమ్ కౌంట్ బేస్డ్ తీసుకున్నట్లయితే మనకు ఇంకొన్ని ఈ హెడ్డింగ్ కింద మనకి ఏమేమి కవర్ అవుతాయి చూడండి. హియర్ ఫస్ట్ వన్ మోనో అటామిక్ అయాన్. మోనో అటామిక్ అయాన్. రైట్. రెండోది వచ్చేసి డై అటామిక్ అయాన్. మోనో అటామిక్ అయాన్, డై అటామిక్ అయాన్. థర్డ్ వన్ వచ్చేసి ట్రై అటామిక్ అయాన్. మోనో అటామిక్ అయాన్, డై అటామిక్ అయాన్, ట్రై అటామిక్ అయాన్, అలా తీసుకుంటూ పోతే టెట్రా అటామిక్ అయాన్. టెట్రా 5 టెట్రా అటామిక్ అండ్ పెంటా అటామిక్. ఇలా మనకు ఆటమ్ కౌంట్ బేస్డ్. సో ఇక్కడ మరి అంటే ఏంటి చూద్దాం. ఇక్కడ మోనో అటామిక్ అయాన్ అంటే ఏంటి? సో హియర్ మోనో అటామిక్ అయాన్ మీన్స్ అయాన్ విత్ సింగిల్ ఆటమ్. అంటే ఒక అయాన్ లోపల ఒకటే ఎలిమెంట్, అంటే ఒకటే ఆటం ఉందనుకోండి, ఒకటే ఆటం ఉంటే దాన్ని ఏమనాలి? మోనో అటామిక్ అయాన్. సో కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాము. కమింగ్ టు ద ఎగ్జాంపుల్స్, H ప్లస్ ఇట్ ఈస్ అయాన్. ఎన్ని ఎలిమెంట్స్ మనకు, ఎన్ని ఆటమ్స్? ఇక్కడ ఓన్లీ 1 ఆటం ఉంది. నెక్స్ట్ చూసినట్లయితే Mg+2, Al+3, రైట్. సో Fe+2, Cu+1, ఇవన్నీ కూడా మోనో అటామిక్ అయాన్. సో కమింగ్ టు ది డయాటామిక్ అయాన్ తీసుకున్నట్లయితే ఇందులోనే ఉంది డై మీన్స్ 2 ఆటమ్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ O2-2, O2-2, వీటి నేమ్స్ తర్వాత చూసుకుందాము. ఫస్ట్ అయితే అసలు ఈ క్లాసిఫికేషన్లో డయాటామిక్ అయాన్ అంటే ఏంటి, ఫండమెంటల్గా అయాన్ అంటే ఏంటి, అయాన్ అంటే అర్థం ఏంటి? ఒక చార్జ్డ్ స్పీసీస్ మనం అయాన్ అంటామని చెప్పాను. సో మరి డయాటామిక్ అయాన్ అంటే ఏంటి? ఆ అయాన్ లోపల ఇఫ్ వీ హ్యావ్ 2 ఆటమ్స్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డై అటామిక్ అయాన్. ఇంకోటి చూద్దాము మనము. OH-, NO+, ఇవన్నీ కూడా మీరు చూసుకున్నట్లయితే 2 ఆటమ్స్ ఉన్నాయి మనకు. సో నెక్స్ట్ వచ్చేసి ట్రైయాటమిక్ అయాన్. అర్థమై ఉంటుంది, ట్రై మీన్స్ 3. సో 3 ఆటమ్స్ ఉండి చార్జ్ ఉంటే దాన్ని ఏమనాలి? ట్రై అటామిక్ అయాన్. చూద్దాము ఒక ఎగ్జాంపుల్ ఏంటి? NO2-1, ClO2-1, AlO2-1, BO2-1. ఇవన్నీ కూడా చూడండి, మొత్తం టోటల్ ఆటమ్ కౌంట్ నీకు 3 ఉన్నవి. 2 ఆక్సిజన్స్, 1 నైట్రోజన్. సో హియర్ వీ హ్యావ్ 2 ఆక్సిజన్, 1 క్లోరిన్, 2 ఆక్సిజన్, 1 అల్యూమినియం, 2 ఆక్సిజన్, 1 బోరాన్. అంటే టోటల్ వీ హ్యావ్ 3 ఆటమ్స్. దీన్ని ఏమనాలి? ట్రై అటామిక్ అయాన్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు టెట్రా అటామిక్ అయాన్. సో 4 ఆటమ్స్ ఉండాలి. CO3-2, NO3-1. నేమ్స్ అనేది చెప్తానన్నా కదా, నేమ్స్ అనేది ఫర్దర్గా రాస్తాను. అక్కడ డీటెయిల్గా నేమ్స్ నేను ఒకటే దగ్గర ఈజీగా గుర్తుపెట్టుకోవడం కూడా చెప్తాను. సో ఇది కార్బోనేట్ అయాను, ఇది నైట్రేట్ అయాను. సో మనకి ఇక్కడ చూడాల్సింది టెట్రా అంటే 4 ఆటమ్స్ ఉన్నాయా లేవా? 3+1 4, 3+1 4. మరి ఇది అయాన్ ఎలా చెప్పాలి? హెడ్ మీద ఏముంది? ఇక్కడ చార్జ్ ఉంది కాబట్టి ఇట్ ఇస్ అయాన్ అండ్ టెట్రా అటామిక్ అయాన్. సో ఇంకో మరి పెంటా అంటే 5 ఆటమ్స్ ఉండాలి, చార్జ్ ఉండాలి, రైట్. సో ఇంకొకటి చూసుకున్నట్లయితే మనకు పాలీ అటామిక్ అయాన్. ఇంకొక హెడ్డింగ్ పాలీ అటామిక్ అయాన్. పాలీ మీన్స్ మెనీ. ఇక్కడ ఏ అయాన్ను పాలీ అటామిక్ అయాన్ అంటాము? ఏ అయాన్లోనైతే అటామిక్ కౌంట్, ఆటమ్ కౌంట్ మోర్ దాన్ 1 ఉంటే, ద అయాన్ విత్ మోర్ దాన్ 1 ఆటమ్ దెన్ ఇట్ ఈస్ కమ్స్ అండర్ పాలీ అటామిక్ అయాన్. చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ ఏది? ఇక్కడ ఈ 3 కూడా డయాటమిక్, ట్రయాటమిక్, టెట్రాటమిక్, పెంటాటమిక్, హెక్సాటమిక్, ఆల్ దోస్ ఆర్ కమ్స్ అండర్ పాలీ అటామిక్ అయాన్. సో వీటిని మనం చూసుకున్నట్లయితే ఏమని చెప్పొచ్చు వీటిని మనము? సో పాలీ అటామిక్ అయాన్ అని చెప్పొచ్చు వీటిని, పాలీ అటామిక్ అయాన్స్, రైట్. సో ఈ క్లాసిఫికేషన్ అయిపోయింది, సింపుల్. ఫస్ట్ నువ్వు గుర్తుపట్టాల్సింది చార్జ్, ఆటమ్ ఎలిమెంట్, ఆటమ్ కౌంట్. 1 ఉంటే మోనో అటామిక్, 2 ఉంటే డయాటమిక్, 3 ఉంటే ట్రయాటమిక్. ఇఫ్ యూ హ్యావ్ 4 దెన్ ఇట్ ఈస్ టెట్రా అటామిక్.
మోర్ దాన్ వన్ ఉంటే జనరల్గా ఏమనాలి, పాలీ అటామిక్ అయాన్ అనాలి. రైట్, నెక్స్ట్ క్లాసిఫికేషన్ వచ్చేసి చార్జ్ బేస్డ్. ఇందులోనే మీరు అంటే చార్జ్ను బట్టి, హియర్ వీ కెన్ సి చార్జ్ బేస్డ్ క్లాసిఫికేషన్. సో హియర్ ఏమని చెప్పొచ్చు అన్నప్పుడు, ఫస్ట్ మోనోవాలెంట్ అయాన్, మోనోవాలెంట్ అయాన్. ఇంకేముంటుంది మనకు, డైవాలెంట్ అయాన్, మోనోవాలెంట్ అయాన్ ఏంటి, ఇంకొకటి డైవాలెంట్ అయాన్. మూడోది వచ్చేసి ట్రైవాలెంట్ అయాన్, ట్రైవాలెంట్ అయాన్ అని చెప్పొచ్చు. అలానే టెట్రావాలెంట్ అయాన్, మోనోవాలెంట్, డైవాలెంట్, టెట్రావాలెంట్ అయాన్. రైట్, మరి 1 by 1 చూద్దాం. అంటే ఏంటి ఇక్కడ, మోనోవాలెంట్ అంటే ఒక అయాన్ హెడ్ మీద +1 కానీ -1 కానీ ఉంటే దాన్ని, సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏమనొచ్చు, మోనోవాలెంట్ అయాన్. ఎగ్జాంపుల్ చూద్దాము. అంటే ఏముండాలి మనకు, +1 ఆర్ -1 ఛార్జ్ ఉందనుకోండి, దాన్ని ఏమనాలి, మోనోవాలెంట్. ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ మోనోవాలెంట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు H+, Na+, NH4+, ఇవన్నీ కూడా మనకు చూడండి ఒకటే ఛార్జ్ ఉంది, సింగిల్ ఛార్జ్ ఉంటుంది, దాన్ని ఏమనాలి, మోనోవాలెంట్ అయాన్. సో నెక్స్ట్ వచ్చేసి డైవాలెంట్ అయాన్ అంటే ఏంటి, అర్థమయ్యే ఉంటుంది. ఆ అయాన్ హెడ్ మీద ప్లస్ కానీ మైనస్ కానీ 2 ఉండాలి. +or-2 ఉందంటే దాన్ని ఏమనాలి, డైవాలెంట్ అయాన్ అనాలి. సో కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాము. CO3 -2, Mg+2, రైట్. ఇంకా బెరీలియం +2, సల్ఫేట్, రైట్. నెక్స్ట్ వన్ ట్రైవాలెంట్ అయాన్. ఉంటే ఆ అయాన్ హెడ్ మీద +3 కానీ -3 కానీ ఉంటే దాన్ని ఏమనాలి, ట్రైవాలెంట్ అయాన్ అంటాము. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ Al+3 అంటే ఇది అల్యూమినియం అయాన్. నెక్స్ట్ వన్ వచ్చేసి Fe+3, CO+3, ఎట్సెట్రా. నెక్స్ట్ వన్ టెట్రావాలెంట్ అయాన్. సో టెట్రావాలెంట్ అయాన్ మనకు కొన్ని ఉంటవి. దాని కింద చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ C-4, Si+4, ఎట్సెట్రా. చూడండి, మోనోవాలెంట్ అంటే ఏమని చెప్పాను, మనకి ఇక్కడ ఏంటి, మనకు చార్జ్ బేస్డ్ ఒక అయాన్ యొక్క హెడ్ మీద సింగిల్ చార్జ్ ఉంటే మోనోవాలెంట్, +2 కానీ -2 కానీ ఉంటే డైవాలెంట్, +3 కానీ -3 కానీ ఉంటే ట్రైవాలెంట్, అండ్ +4 ఆర్ -4 ఉంటే ఏమనాలి, టెట్రావాలెంట్ అయాన్ అని చెప్పొచ్చు. మరి అక్కడ కూడా రాసాము పాలీ అటామిక్ అయాన్. ఇక్కడ కూడా మనకు పాలీవాలెంట్ అయాన్ అంటే ఏంటి అనేది కూడా ఇంకొకటి ఉంటుంది. సో పాలీవాలెంట్ అయాన్, ఒక అయాన్ హెడ్ మీద మోర్ దాన్ 1 చార్జ్, పాలీవాలెంట్ అయాన్. ఇవన్నీ కూడా డై, ట్రై, టెట్రావాలెంట్ అయాన్స్ అయాన్స్ కమ్స్ అండర్ పాలీవాలెంట్ అయాన్స్. సో ఇది బ్రీఫ్ క్లాసిఫికేషన్. చూడండి, ఆటమ్స్ కౌంట్ బేస్ చేసుకొని మనం మోనో అటామిక్, డయాటమిక్, ట్రైయాటమిక్ అండ్ చార్జ్డ్ పాలీ అటామిక్ చార్జ్ బేస్ చేసుకొని మోనోవాలెంట్, డైవాలెంట్, ట్రైవాలెంట్, టెట్రావాలెంట్ అండ్ పాలీవాలెంట్ అయాన్స్. సో ఇలా కూడా చెప్పొచ్చు దీన్ని యూని పాజిటివ్, డై పాజిటివ్, ట్రై పాజిటివ్, యూని నెగిటివ్, డై నెగిటివ్, ట్రై నెగిటివ్ అయాన్. యూని మీన్స్ 1, డై మీన్స్ 2, ట్రై మీన్స్ 3, అలా కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, దీని తర్వాత ఇప్పుడు నేను ఒక అయాన్ రాస్తాను, నేమ్ అవసరం లేదు, దాన్ని కంప్లీట్ డిస్క్రిప్షన్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. రైట్,
ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది రాశాను, ఈ SO4-2 అనే ఒక అయాను రాశాను, రైట్. ఇప్పుడు దీని గురించి కంప్లీట్ డిస్క్రిప్షన్ చూద్దాము. సో ఇది ఫస్ట్, ఇది అయానా కాదా, ప్రైమరీ థింగ్. ఇది నేను చాలా డీటెయిల్గా అన్ని లెవెల్స్ ఉంటాయండి, జాగ్రత్తగా ప్రతిదీ కూడా ఇంపార్టెంటే. సో ఇక్కడ మంచిగా వినండి. ఇక్కడ ఫస్ట్ వన్, ఇట్ ఈస్ అయాన్. ఎలా చెప్తున్నాము, చార్జ్ ఉంది కాబట్టి అయాన్. మరి క్లాసిఫికేషన్ చూసుకుంటే క్యాటయానా యానయానా, ఇట్ ఈస్ యానయాన్. ఫస్ట్ చార్జ్ ఉంది కాబట్టి అయాన్, క్యాటయానా యానయానా అంటే యానయాన్. మరి మోనోఅటామికా, డయాటమికా, ట్రైఅటామికా, టెట్రాటమికా, ఇట్ ఈస్ పెంటా అటామిక్ అయాన్, పెంటా అటామిక్ అయాన్. నెక్స్ట్ ఇంకొకటి చూసుకున్నట్లయితే మరి డైవాలెంట్ అయాన్, డైవాలెంట్ అయాన్. చూడండి కంప్లీట్ డిస్క్రిప్షన్. సో ఇట్ ఈస్ అయాన్, యానయాన్, పెంటాటమిక్ ఆనయాన్ అండ్ డైవాలెంట్ ఆనయాన్. అంటే మనం దీన్ని సింపుల్గా చెప్పాలంటే పాలీ అని చెప్పు, పాలీవాలెంట్ అని చెప్పొచ్చు, దీన్ని కూడా పాలీవాలెంట్ అని చెప్పొచ్చు, పాలీ అటామిక్ అని చెప్పొచ్చు, రైట్. సో కలిపి చెప్పినట్లయితే ఎలా చెప్పొచ్చు దీన్ని కంప్లీట్గా, ఇట్ ఈస్ పాలీఅటామిక్, పాలీఅటామిక్, పాలీవాలెంట్, పాలీఅటామిక్, పాలీవాలెంట్ యానయాన్. ఇంకా కొంచెం ఈ వర్డ్స్ యూజ్ చేస్తే పెంటా అటామిక్, పెంటా అటామిక్ డైవాలెంట్, పెంటా అటామిక్ డైవాలెంట్ యానయాన్. సో రెండు రైటే. ఇది పర్ఫెక్ట్ డిస్క్రిప్షను. ఇది రైటే, ఇది రైటే. ఇది ఒక అయాన్ చూడగానే నువ్వు ఈ వర్డ్, ఈ నేమ్ చెప్పగలగాలి. సో ఇంకోటి చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ NH4+ చూద్దాం, NH4+, రైట్. సో దీని గురించి మాట్లాడితే, సో ఇవన్నీ కూడా అయాన్ అవసరం లేదు. ఫస్ట్ ఇట్ ఈస్ క్యాటయాన్ కదా, రైట్. క్యాటయాన్, ఇట్ ఈస్ క్యాటయాన్. ఎలా చెప్తున్నాం క్యాటయాన్ అని, పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ క్యాటయాన్. రెండోది వచ్చేసి పాలీ అటామిక్, రైట్. అంటే ఏంటి, టెట్రా అటామిక్, సారీ పెంటా అటామిక్. సో పెంటా అటామిక్, పెంటా అటామిక్. ఇలా కూడా చెప్పొచ్చు కదా మనకు పాలీ అటామిక్ అని, ఏది చెప్పినా పర్లేదు. పెంటా అంటే ఎగ్జాక్ట్ చెప్పడము, పాలీ అటామిక్. సో మనకు థర్డ్ వచ్చేసి మోనోవాలెంట్, మోనోవాలెంట్. ఇప్పుడు నీకు ఒక అయాన్ డిస్క్రిప్షన్ ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతారు అనుకోండి, లెఫ్ట్ సైడ్ అయాన్స్ ఉంటాయి, రైట్ సైడ్ వాటి నేమ్స్ ఉంటాయి. అప్పుడు నీకు పర్ఫెక్ట్ రాకపోతే నువ్వు చేయలేవు కదా. సో అందుకే ఇది కంపల్సరీ తెలియాలి. దీన్ని సింపుల్గా చెప్పండి, కలిపి రాస్తే ఏమని రాయొచ్చు మనము, ఇట్ ఈస్ పాలీ అటామిక్, పాలీ అటామిక్ మోనోవాలెంట్, పాలీ అటామిక్ మోనోవాలెంట్. ఏంటి కెటయానా యానయానా, ఇట్ ఈస్ కెటయాన్, పాలీ అటామిక్ మోనోవాలెంట్ కెటయాన్, రైట్. ఇంకొకటి చూద్దాము, ఒక సింగిల్ చూద్దాము. సో ఫర్ ఎగ్జాంపుల్ Al+3 అని చూద్దాం. Al+3 ఇది కెటయానా యానయానా, పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ కెటయాన్. మరి మోనోఅటామికా, డయాటమికా, ట్రైఅటామికా, మోనో అటామిక్ అని చెప్పొచ్చు, మోనో అటామిక్. cation, it is monoatomic and trivalent. దీన్ని పాలీవాలెంట్ కూడా అనొచ్చు, ట్రై పాజిటివ్ కూడా అనొచ్చు, రైట్. ట్రైవాలెంట్ క్యాటయాన్. సో కలిపి చెప్పినప్పుడు ఎలా చెప్పొచ్చు దీన్ని, మనము కలిపి చెప్తే దీన్ని మనకు వచ్చేసి మోనో అటామిక్ ట్రైవాలెంట్ క్యాటయాన్, మోనో అటామిక్ ట్రైవాలెంట్ క్యాటయాన్ అని చెప్పవచ్చు, రైట్. ఇంకొకటి చూద్దాము. ఇక్కడ ఇది రబ్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ OH- తీసుకున్నాను. OH-
చెప్పండి, దీని డిస్క్రిప్షన్ చెప్పండి ఒకసారి. ఏంటిది? క్యాటయానా ఆనయానా? ఇట్ ఈస్ ఆనయాన్. ఎందుకు ఆనయాన్ ఇది? బికాస్ ఆఫ్ దాని హెడ్ మీద ఏ ఛార్జ్ ఉంది? నెగటివ్ ఛార్జ్ ఉంది. మోనోఅటామికా డయాటమికా? ఇట్ ఈస్ డయాటమిక్. సిన్స్ వీఆర్ హ్యావింగ్ 2 atoms, it comes under diatomic. So it is diatomic. నెక్స్ట్ వన్ మోనోవాలెంటా, డైవాలెంటా, ట్రైవాలెంటా? సింగిల్ ఛార్జ్ ఉంది కాబట్టి ఏమనాలి మనము? మోనోవాలెంట్ అని చెప్పవచ్చు. మోనోవాలెంట్. సో కంప్లీట్ డిస్క్రిప్షన్ ఏం చెప్పండి ఇప్పుడు. సో డైఅటామిక్, మోనోవాలెంట్, ఆనయానా, క్యాటయానా? ఆనయాన్. ఇలా ఒక అయాన్ను చూడగానే దాని కంప్లీట్ డిస్క్రిప్షన్ నీకు రావాలి. రైట్. ఇవన్నీ వస్తే ఆ కాన్ఫిడెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది నీకు. రైట్. సో దీంతో పాటు మనకు ఇప్పుడు అయాన్ టాపిక్ తర్వాత మనకు లాగరిథం ఉంటుంది. లాగరిథం ఫిజికల్ కెమిస్ట్రీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. చాలామందికి లాగరిథమ్స్ ఫార్ములాస్ వచ్చి కానీ డీటెయిల్గా రాదు. సో మన నెక్స్ట్ వీడియోలో, నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఇవన్నీ కూడా ఉంటవి. ఏది కూడా స్కిప్ చేయకుండా డీటెయిల్గా చూసి నేర్చుకోండి. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్. సో నెక్స్ట్ వచ్చేసి రబ్ చేస్తున్నా ఆర్గానిక్ కెమిస్ట్రీకి వచ్చేసరికి మనకు కంప్లీట్ నామన్క్లేచర్ కూడా రావాలి. కంప్లీట్ నామన్క్లేచర్ డీటెయిల్గా వచ్చింది అనుకోండి. నామన్క్లేచర్తో పాటు ఐసోమెరిజం అండ్ ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్స్ అని ఉంటవి. సో ఇవన్నీ ఎవరికైతే ఈ టాపిక్స్ మీద ఎలిమెంట్స్, మళ్ళీ ఈ టాపిక్స్ మీద కంప్లీట్ కమాండ్ ఉంటుందో అసలు వాళ్ళని ఎవరు కూడా ఆపలేరు. ఇక దూసుకుపోతూనే ఉంటారు. ఏ పేపర్ ఏ లెవెల్లో వచ్చినా కానీ వాళ్ళు ఈజీగా క్రాక్ చేయగలరు, ఏ ఎంట్రన్స్ అయినా. రైట్. ఇప్పుడు ఇండివిజువల్ అయాన్స్. సో ఇందులో నేను అయాన్స్ రాస్తాను. సో నార్మల్గా నువ్వు ఎక్కడైనా సరే ఏదైనా నోట్స్లో కానీ టెక్స్ట్ బుక్లో కానీ చూసినట్లయితే ఒక అయాన్ ఉంటుంది, దాని పక్కన వరుసగా సీక్వెన్స్గా ఉంటుంది. ఇక్కడ మాత్రం నేను ఒక ఆటముకు సంబంధించిన, అంటే ఒక ఎలిమెంట్కి సంబంధించిన అయాన్స్ అన్నీ కూడా ఒకటే చోట రాస్తాను. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే నీకు కంపారిజన్ ఈజీగా ఉంటుంది. వాటి మధ్యలో విత్ ఇన్ ద అన్ని ఒకటే చోట. ఇప్పుడు కార్బన్ సంబంధించిన అన్ని ఒక దగ్గర రాశాను అనుకోండి, అన్ని ఒకటే చోట రాస్తే నీకు ఏమవుతుంది? సో నీకు ఆ డిఫరెన్స్ ఈజీగా నువ్వు ఫైండ్ అవుట్ చేయగలవు. సో ఈజీగా మనకు గ్రాస్ప్ అవుతుంది. సో ఫస్ట్ వన్ మనం కార్బన్ బేస్డ్ అయాన్స్ చూద్దాము. సో ఇది లెంతీగా ఉంటుంది, చాలా అయాన్స్ ఉంటాయి కాబట్టి అన్ని వినాలి. రైట్. కార్బన్ బేస్డ్ అయాన్ చూసినట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి మనకు ఇగో C-4. రైట్. నెక్స్ట్ వన్ దాని కింద రాద్దాం పేరు, మనకు పక్కన రాస్తే స్పేస్ ఎక్కువైపోతుంది. C-4. సో నెక్స్ట్ వచ్చేసి CO3-2. నెక్స్ట్ వచ్చేసి HCO3-1. నెక్స్ట్ వన్ Cn-. నెక్స్ట్ వన్ C2O4-2. HCOO-1. CH3COO-1. రైట్. ఇవన్నీ కూడా సమ్ ఇంపార్టెంట్ కార్బన్ సంబంధించిన అయాన్స్ మనకు. ఇవన్నీ ఒకటే చోట రాశాను, దీనివల్ల నీకు ఈజీగా ఉంటుంది నేర్చుకోవడం. సో ఫస్ట్ దీని గురించి మాట్లాడితే ఏం పేరు దీని పేరు? సో రైట్. సో ఇది వచ్చేసి మనకు కార్బైడ్ అయాన్. నేమ్ ఆఫ్ దిస్ అయాన్ వచ్చేసి కార్బైడ్. కార్బన్ విత్ -4 చార్జ్ ఏమనాలి? కార్బైడ్. నెక్స్ట్ వన్ దీని పేరు వచ్చేసి కార్బోనేట్. సో కార్బోనేట్ అయాన్. నెక్స్ట్ వన్ దీని పేరు వచ్చేసి బైకార్బోనేట్. నెక్స్ట్ వన్ సయనైడ్. నెక్స్ట్ ఆక్సలేట్. దిస్ వన్ ఈస్ ఆక్సలేట్. నెక్స్ట్ వన్ దీని పేరు ఫార్మేట్. నెక్స్ట్ వన్ ఎసిటేట్. అంటే కార్బన్ అనేది మేజర్ ఎలిమెంట్ లాగా ఉండి, సెంట్రల్ ఆటం లాగా ఉండి ఉన్న ఇంపార్టెంట్ అయాన్స్ ఇవన్నీ కూడా. సో నువ్వన్నీ ఒకటి చోట రాశాను అంటే నీకు
వన్ బై వన్ డీటెయిల్గా అంటే నీకు డిఫరెన్స్ ఈజీగా అర్థమవుతుంది. సో కార్బన్ తర్వాత ఇంకోటి రాద్దాము, విత్ నైట్రోజన్. నైట్రోజన్తో వచ్చే అయాన్స్ అన్ని కూడా మనం రాద్దాం ఇక్కడ. సో నైట్రోజన్ తోటి మనకు ఏమేమి అయాన్స్ వస్తాయి? నైట్రోజన్ సెంట్రల్ ఆటం లాగా ఉండి చూడండి, దీని పేరు ఏం పేరు అంటే N-3. N-3. రెండోది వచ్చేసి N3-1. సో థర్డ్ వన్ వచ్చేసి NO2-1. ఫోర్త్ వన్ వచ్చేసి NO3-1. ఇవి నైట్రోజన్తోనే ఉండే కొన్ని ఇంపార్టెంట్ అయాన్స్. సో దీని పేరు ఏం పేరు అంటున్నప్పుడు దీని పేరు వచ్చేసి నైట్రైడ్. దీని పేరు వచ్చేసి అజైడ్. దీని పేరు వచ్చేసి నైట్రైట్. ఇది నైట్రేట్. ఇవన్నీ కూడా నైట్రోజన్ తోటి వచ్చే అయాన్స్ యొక్క లిస్ట్. సరిపోతాయి. నేను ఏదైతే ఎసెన్షియల్ ఉంటుందో 100%, 99.99% సరిపోతాయి మనకు. సో నేను రాసే లిస్ట్ అంతా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆక్సిజన్ తోటి వచ్చే అయాన్ లిస్ట్ రాద్దాం ఇక్కడ. ఆక్సిజన్ తోటి ఏమేమి అయాన్స్ వస్తాయి మనకు? సో ఫస్ట్ వన్ వచ్చేసి O-2. ఏం పేరు దీని పేరు అన్నప్పుడు ఆక్సైడ్. నేమ్ ఆఫ్ దిస్ అయాన్ వచ్చేసి ఆక్సైడ్. నెక్స్ట్ వచ్చేసి O2-1. దీని పేరు వచ్చేసి సూపర్ ఆక్సైడ్. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి O2-2. దీని పేరు వచ్చేసి పెరాక్సైడ్. నెక్స్ట్ వన్ వచ్చేసి OH-1 హైడ్రాక్సైడ్. చూడండి ఆక్సిజన్ తోటి వచ్చే 4 ఇంపార్టెంట్ అయాన్స్. సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సూపర్ ఆక్సైడ్కు పెరాక్సైడ్కు డిఫరెన్స్ అర్థం కాక. సో సూపర్ అంటే నెంబర్ 1 ఉందనుకోండి సూపర్ ఆక్సైడ్, 2 ఉంటే పెరాక్సైడ్. సూపర్ ఆక్సైడ్, పెరాక్సైడ్, -2 ఉంటే ఆక్సైడ్. సో నెక్స్ట్ వచ్చేసి వేటి గురించి చూద్దాము. నెక్స్ట్ సల్ఫర్ తోటి వచ్చే అయాన్స్. సో సల్ఫర్ తోటి మనకు ఏ అయాన్స్ వస్తే చూద్దాము. ఇంపార్టెంట్ అయాన్స్ రాస్తాను. సో సల్ఫర్ తోటి వచ్చేటి మనకు S-2. ఏం పేరు చేస్తే దీని పేరు సల్ఫైడ్. రెండోది వచ్చేసి SO3-2 సల్ఫైట్. నెక్స్ట్ వచ్చేసి SO4-2 సల్ఫేట్ అనాలి దీన్ని, సల్ఫేట్. నెక్స్ట్ వచ్చేసి HSO3-1 దీని పేరు బైసల్ఫైట్. దీన్నే మనము హైడ్రోజన్ సల్ఫైట్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి HSO4-1 దీన్ని కూడా బైసల్ఫేట్ అయాన్ అంటాము. బైసల్ఫేట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు అక్కడ సల్ఫర్ తర్వాత నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఇంకొకటి ఉంటుంది సల్ఫర్లో ఇంపార్టెంట్ అయాను S2O3-2. దీని పేరు వచ్చేసి థయోసల్ఫేట్. అయాన్. సో ఇక్కడ ఇది మరి కనబడుతుందో లేదో నాకు తెలియదు. కార్బైడ్ C-4 అని రాశాను కార్బైడ్. ఇక్కడ N-3 అని రాశాను నైట్రైడ్. ఇది S-2 అని రాశాను సల్ఫైడ్. రైట్. నెక్స్ట్ వన్ సల్ఫర్ తర్వాత మనకు ఫాస్ఫరస్ తోటి వచ్చే కొన్ని సరే హైడ్రోజన్ తోటి వచ్చేటి రాద్దాము. హైడ్రోజన్ తోటి వచ్చేసి మనకు రెండే వస్తాయి మేజర్ అయాన్స్. ఒకటి H+, రెండోది H-. అంటే ఏంటి? హైడ్రోజన్. సింపుల్ హైడ్రోజన్. ప్రతి దాని పక్కన అయాన్ అనే వర్డ్ వస్తుంది, నేను రాయట్లేదు ఇక్కడ. సో హైడ్రోజన్. దీన్నే మనం ప్రోటాన్ అంటాం. సో నెక్స్ట్ వచ్చే దీని పేరు హైడ్రైడ్. ఇట్ ఈస్ హైడ్రైడ్ అయాన్.
సో ఇవే కాకుండా ఇంకా పాస్పరస్ తోటి వచ్చే అయాన్స్ లిస్ట్ చూద్దాం కొన్ని. సో పాస్పరస్ తోటి మనకు వచ్చే సమ్ ఇంపార్టెంట్ అయాన్స్ వచ్చేసి P-3, PO3 -3, PO4 -3. దీని పేరు ఏం పేరు అన్నప్పుడు ఫాస్ఫైడ్, ఫాస్ఫైడ్, ఫాస్ఫైట్, ఫాస్ఫైట్. సో కొన్ని టెక్స్ట్ బుక్లో -3 అని ఉంటుంది, కొన్ని టెక్స్ట్ బుక్లు ఇలా ఉంటాయి HPO3 -2 అని కూడా ఉంటుంది. దాన్ని కూడా ఫాస్ఫేట్ అనొచ్చు. PO3 -3, ఇంకోటి HPO3 -2. రైట్. నెక్స్ట్ దీని పేరు ఫాస్ఫేట్. ఇది ఫాస్ఫేట్. ఇక్కడ మనకు రెగ్యులర్ ఒకటి అబ్జర్వ్ చేస్తే 8 8 వస్తుంది చూడండి. 8 అంటే ఒకటి తక్కువ, 8 అంటే ఒక ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది. 8కి 8కి మేజర్ డిఫరెన్స్ ఏంటి? 8 అంటే ఒక ఆక్సిజన్ తక్కువ ఉంటుంది, 8 అంటే ఒక ఆక్సిజన్ కౌంట్ ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఫాస్ఫరస్ తర్వాత హాలైడ్. హాలైడ్ అంటే ఎక్స్, దీన్ని హాలోజన్ ఆటం అంటాము. సో మరి హాలోజన్ ఆటంలో మనకి ఏమేమి ఉంటాయి? ఫ్లోరిన్. సో దీని పేరు ఫ్లోరైడ్. Cl- క్లోరైడ్, Br- ఏమనాలి? బ్రోమైడ్, I- అయోడైడ్. రైట్. ఏం పేరు దీని పేరు? ఫ్లోరైడ్. ఏం పేరు దీని పేరు? క్లోరైడ్, ఫ్లోరైడ్, క్లోరైడ్, బ్రోమైడ్. నెక్స్ట్ వన్ అయోడైడ్, అయోడైడ్. సో నెక్స్ట్ వచ్చేసి వీటి తర్వాత చూడండి, మ్యాక్సిమం ఇక్కడ ఆనియాన్స్ రాశాను, చాలా ఉన్నవి. ఇంకోటి వచ్చేసి MnO4-, కొన్ని ఇంపార్టెంట్ మాంగనీస్ అయాన్ చూద్దాము. MnO4-1, ఇంకోటి వచ్చేసి MnO4-2. దీని పేరు వచ్చేసి పర్మాంగనేట్ అయాన్. పర్మాంగనేట్ అయాన్ వినే ఉంటారు, పర్మాంగనేట్ అయాన్. ఇది మాంగనేట్ అయాన్, పర్మాంగనేట్, మాంగనేట్. నెక్స్ట్ అలానే క్రోమియంతో చూసినట్లయితే, క్రోమియం తోటి Cr+3 అని ఉంటుంది. ఇది క్రోమిక్, క్రోమిక్ అని చెప్పొచ్చు దీన్ని, క్రోమిక్. ఇంకోటి వచ్చేసి CrO4-2, క్రోమేట్. అది పైది క్రోమిక్ అయితే ఇది ఏంటి? క్రోమేట్. నెక్స్ట్ వచ్చేసి Cr2O7-2, దీని పేరు వచ్చేసి డైక్రోమేట్ అంటాం, డైక్రోమేట్. సో నెక్స్ట్ వన్, ఇవన్నీ కూడా నీకు ఇంపార్టెంట్ అయాన్స్. ఇప్పుడు నేను మ్యాక్సిమం ఇక్కడ యానాన్స్ ఎక్కువ రాశాను. సో కమింగ్ టు ఈ లిస్ట్ తర్వాత మనము ఇవన్నీ నోట్ చేసుకోండి. సో క్యాటయాన్స్ లిస్ట్ రాద్దాం. ఇంపార్టెంట్ క్యాటయాన్స్ లిస్ట్. ఇక్కడ నేను రాశాను కానీ చదవాల్సిన బాధ్యత నీదే ఉంటుంది. డీట్గా మీరు నేమ్స్ రబ్ చేసి ఒక్కొక్క అయాన్ను పెన్ను పెట్టి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయండి వీటి మీద కమాండ్ రాదు. సో నేను ఒక ఫార్ములా రాయగానే నీకు ఏం రావాలి, ఈ అయాన్ పేరేంటి అనేది చెప్పగలగాలి. సో నువ్వు అలా ప్రతి అయాన్ను ఇట్లా చెప్పగానే ఇట్లా నేను ఒక ర్యాండమ్గా రాసి దీని పేరేంటి తక్కువ చెప్పగలగాలి. అండ్ పేరు చెప్తే అయాన్ చెప్పగలరు, అయాన్ స్ట్రక్చర్ను రాయగలగాలి. సో అప్పుడే నీకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. సో ఇప్పుడు దీని నుంచి ఎలా ఫార్ములా రాస్తామనేది ఫర్దర్గా చూద్దాము. ఇప్పుడు ఇంకొన్ని అయాన్స్ మిగిలి ఉన్నవి. సో ఫస్ట్ వన్, ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ తోటి వచ్చే అయాన్స్ ఏమేమి ఉంటాయి? ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ వచ్చేసి మనకు క్యాటయాన్స్ ఏమేమి ఉంటాయి చూద్దాం ఒకసారి. ఈ స్లైడ్లో అయిపోతాయి మొత్తం అయాన్స్. ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఇగో దీని పేరు లిథియం అయాన్, సోడియం అయాన్, పొటాషియం అయాన్, రుబీడియం అయాన్, సీజియం అయాన్. జస్ట్ పేరు రాయడమే. ఏం పేరు దీని పేరు?
లిథియం. ఏం పేరు దీని పేరు? సోడియం. పొటాషియం. లిథియం, సోడియం, పొటాషియం. నెక్స్ట్ రుబీడియం. రుబీడియం అయాన్. అయాన్ అనే వర్డ్ రాయట్లేదు, సీజియం అయాన్స్. నెక్స్ట్ అలానే సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ చూద్దాం. వచ్చే అయాన్స్ ఏంటి అన్నప్పుడు వాటి మీద +2 చార్జ్ ఉంటుంది అన్నిటి మీద కామన్గా. Be+2 బెరీలియం అయాన్, Mg+2 మెగ్నీషియం అయాన్, Ca+2 కాల్షియం అయాన్, Ba+2 బేరియం అయాన్, Sr+2 స్ట్రాన్షియం అయాన్. సో దీని పేరు ఏం పేరు? బెరీలియం అయాన్. బెరీలియం అయాన్. దీని పేరు ఏం పేరు? మెగ్నీషియం అయాన్. సో దీని పేరు కాల్షియం అయాన్. కామన్గా వచ్చేది ఏంటి? అయాన్. దీని పేరు బేరియం అయాన్. నెక్స్ట్ వన్ స్ట్రాన్షియం అయాన్. రైట్. సో దీని తర్వాత ఇంకొన్ని ఇంపార్టెంట్ క్యాటయాన్స్ తీసుకున్నట్లయితే మనకు ఐరన్ తోటి రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి. అస్ అంటాము, ఇక్ అంటాము. +2 ఉంటే అస్ అని అంటాము, +3 ఉంటే ఇక్ అంటాము. ఇక్కడ దీని పేరు వచ్చేసి ఫెర్రస్ అయాన్. ఫెర్రస్ అయాన్. దీని పేరు ఏంటిది? ఫెర్రిక్. అది ఫెర్రస్ అవుతుంది, ఇది ఏంటిది? ఫెర్రిక్ అయాన్. నెక్స్ట్ అలానే కాపర్ తోటి చూద్దాము. సేమ్ దానిలాగానే కాపర్ తోటి వీ హ్యావ్ 2 అయాన్స్. కాపర్ తోటి వచ్చే అయాన్స్ ఏంటి? చూడండి, Cu+1 క్యుప్రస్, Cu+2 క్యుప్రిక్. ఇది క్యుప్రస్. ఏంటి దీని పేరు? క్యుప్రస్. దీని పేరు వచ్చేసి క్యుప్రిక్. క్యుప్రస్ అయాన్, క్యుప్రిక్ అయాన్. నెక్స్ట్ అలానే మనకు Sn తోటి Sn+2 స్టాన్నస్. స్టాన్నస్ అయాన్. Sn+4 స్టాన్నిక్. స్టాన్నిక్ అయాన్. స్టాన్నస్ అండ్ స్టాన్నిక్. నెక్స్ట్ వచ్చేసి బోరాన్ తోటి B-3 బోరాయిడ్. BO3-3 బోరేట్. ఇంకొకటి వచ్చేసి BO2- మెటాబోరేట్. సో దీని పేరు ఏం పేరు? బోరాయిడ్. బోరాయిడ్, బోరేట్. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ మెటాబోరేట్. మెటాబోరేట్. రైట్. సో నెక్స్ట్ దీని తర్వాత మనకు ఇంకా కొన్ని అయాన్స్ ఏంటి అంటే అప్పుడు Hg తోని చూద్దాము. Hg తోటి సో వీ హ్యావ్ 2 అయాన్స్. వన్ ఈస్ Hg+1, సెకండ్ వన్ వచ్చేసి Hg2+2. Hg+2 ఇక్కడ Hg2+2. ఇక్కడ దీని పేరు వచ్చేసి మెర్క్యూరస్. మెర్క్యూరిక్ అంటాం దీన్ని. మెర్క్యూరిక్. మెర్క్యూరిక్. దీని పేరు వచ్చేసి మెర్క్యూరస్. మెర్క్యూరస్ అయాన్ అంటాం. మెర్క్యూరిక్, మెర్క్యూరస్. సో అలానే మనకి ఇంకా సో Al+3 అల్యూమినియం తోటి వచ్చే మనకి ఇంపార్టెంట్ అయాన్స్. Al+3 సింపుల్గా అల్యూమినియం అయాన్ అనాలి. సో నెక్స్ట్ వచ్చేసి AlO2-1. సో దీని పేరు వచ్చేసి ఏమనాలి? అల్యూమినియం. అల్యూమినియం అయాన్. అల్యూమినియం అయాన్. దీని పేరు వచ్చేసి మెటా అల్యూమినియం అయాన్. మెటా అల్యూమినియం అయాన్ అంటాం.
రైట్. సో ఇవి కాకుండా సమ్ అదర్ ఇంపార్టెంట్ అయాన్స్ NH4+. ఇది వచ్చేసి ఏంటి, దీని పేరు అమ్మోనియం అయాన్. అమ్మోనియం అయాన్. సో వీటితో పాటు కొన్ని క్లోరిన్ తోటి వచ్చే కొన్ని ఇంపార్టెంట్ అయాన్స్ చూద్దాము. ఇక్కడ Cl- క్లోరైడ్, ClO- హైపోక్లోరైట్, ClO2-1 క్లోరైట్, ClO3-1 క్లోరేట్, ClO4-1 పర్క్లోరేట్. చూడండి దీని పేరు ఏం పేరు, క్లోరైడ్. క్లోరైడ్. దీని పేరు వచ్చేసి హైపోక్లోరైడ్. హైపోక్లోరైట్. ఇవన్నీ కూడా నీకు చూడండి చాలా అయాన్స్ ఉన్నవి. పేషెంట్స్ తోటి నీట్గా 1 by 1 కేటగిరీ వైజ్ అన్నీ నేర్చుకోవాలి. 1కి 10 సార్లు ప్రాక్టీస్ చేస్తేనే కమాండ్ వస్తుంది. ఇవన్నీ వచ్చిన తర్వాత వాటి యూజ్ చూడండి ఎంత అద్భుతంగా ఉంటాయంటే, నీకు ఇవి వచ్చినాయంటే నీకు చాలా వరకు ఏ మాలిక్యూల్ ఇచ్చినా కానీ అవలీలగా రాసేస్తావు. దీని పేరు వచ్చేసి హైపోక్లోరైట్. తర్వాత క్లోరైట్ అయాన్. నెక్స్ట్ క్లోరేట్ అయాన్. నెక్స్ట్ వన్ వచ్చేసి పర్క్లోరేట్. ఇలానే మనము బ్రోమిన్ కూడా పెట్టవచ్చు. ఎలా పెడతామంటే చూడండి, ఇక్కడ బ్రోమైడ్, హైపోబ్రోమైట్, బ్రోమేట్, పర్బ్రోమేట్. అలానే అయోడిన్ పెడితే అయోడేట్, పర్అయోడేట్. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని హాలోజన్స్ కూడా మనం ఇది అప్లై చేయొచ్చు. అంటే క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్కు ఇవన్నీ కూడా మనం అప్లై చేయొచ్చు. సో ఇవి కాకుండా కాపర్, టిన్, ఐరన్, మాంగనీస్, క్రోమియం. రైట్. సో మెజారిటీ అయాన్స్ అయితే నేను రాశాను. అంటే ఏవైతే నీడ్ ఉంటాయో ఎసెన్షియల్ అయాన్స్ అన్నీ కూడా మనం బోర్డు మీద రాయడం జరిగింది. సో ఇవన్నీ కూడా నువ్వు నీట్గా కాపీ చేసుకొని డీటెయిల్గా డైలీ ప్రాక్టీస్ చేయాలి. సో మరి వితౌట్ ప్రాక్టీస్ అయితే నీకు ఏమీ రాదు. సో ప్రాక్టీస్ చేయాలి. వీటికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఆ బిట్స్ను నువ్వు డీటెయిల్డ్గా, చాలామంది అయాన్స్ నేర్చుకుంటారు, డైరెక్ట్ క్లాసులు వింటారు. అది సరిపోదు నీకు. ఖచ్చితంగా ఒక టూల్ నేర్చుకున్నామంటే, ఇవన్నీ టూల్స్ అనుకోండి, ఆ టూల్ను వాడడం రావాలి. అప్పుడు వాడినప్పుడే, దాన్ని ప్రాపర్గా యూజ్ చేసినప్పుడే దాని మీద కమాండ్ వస్తుంది. కాబట్టి బిట్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి అయాన్స్ మీద, నేను ప్రొవైడ్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వీటిని యూజ్ చేస్తూ మనం ఒక మాలిక్యూల్ని ఏ విధంగా డిజైన్ చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు మనం అయాన్స్ రాసాము. ఇప్పుడు ఈ అయాన్స్ను యూజ్ చేస్తూ మాలిక్యూల్స్ను డిజైన్ చేయడం. ఒక ఆస్పిరెంట్కు ఎలా అంటే అయాన్స్ టూ ప్రొసీజర్స్ ఉంటాయి. చూడండి నేను రాస్తాను ఇక్కడ. ప్రొసీజర్ 1 ఏంటంటే ఎలా చెప్పగలగాలి అన్నప్పుడు, ఫస్ట్ అయాన్స్ తెలిస్తే అయాన్స్ నుంచి నువ్వేం రాయాలి, ఫార్ములా రాయాలి. అయాన్స్ నుంచి ఆ కాంబినేషన్లో వచ్చే ఫార్ములా రాయాలి. సో ఫార్ములా వస్తే ఆ ఫార్ములా నుంచి నువ్వేం చెప్పగలగాలి, నేమ్ చెప్పగలగాలి. రైట్. ఒకటేంటి అయాన్స్ నుంచి ఫార్ములా నుంచి నేమ్. రెండోది వచ్చేసి మనకి చూడండి నేమ్ ఇచ్చారనుకోండి, నేమ్ ఇస్తే ఆ నేమ్ను బట్టి నువ్వు ఏం రాయాలి, ఫార్ములా రాయాలి. నేమ్ ఇచ్చినప్పుడు నేమ్ త్రో ఫార్ములా. నెక్స్ట్ ఫార్ములా నుంచి ఏం రాయాలి, నువ్వు ఆ ఫార్ములాలో ఉండే అయాన్స్ స్ప్లిట్ చేయగలగాలి. ఇది ఎవరికైతే వస్తుందో వాళ్ళను ప్రో అని చెప్పొచ్చుగా, అయాన్ టాపిక్లో ప్రో. రైట్. అయాన్స్ నుంచి ఫార్ములా నుంచి నేమ్, లేదంటే నేమ్ ఇచ్చినప్పుడు ఫార్ములా నుంచి అయాన్స్. ఎలా అన్నది మనం చూద్దాము. సో ఇప్పుడు 1 by 1 ఇక్కడ దీన్ని ఫస్ట్ ఇది నేర్చుకుందాం, దీని నుంచి దీనికి వెళ్ళిపోదాం. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంతకుముందు 2 బోర్డ్స్ నింపాను కదా, అవన్నీ కూడా నువ్వు జస్ట్ అది మనం బట్టి కొట్టడం లాంటిది. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అది ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాలి. అవి గుర్తుపెట్టుకున్న తర్వాత వాటిని ఏ విధంగా యూజ్ చేయాలి, అప్లికేషన్ ఇది. అంటే అవి రావడం వల్ల నీకేం తెలుస్తుంది అన్నప్పుడు, అవి వస్తే నీవు ఏ విధంగా యూజ్ చేయొచ్చో చెప్తాను. చూడండి ఇక్కడ ఫస్ట్ 1 అయాన్స్ టు
ఫార్ములా టు నేమ్. సో అయాన్స్ టు ఫార్ములా మీద మనం ఒక 5 ఎగ్జాంపుల్ చేద్దాము. తర్వాత నేమ్ టు అయాన్స్ మీద ఒక 5 ఎగ్జాంపుల్ చేద్దాం. రైట్, ఫస్ట్ వన్ ఇక్కడ నేను ఒక Na ఒక అయాన్ రాశాను, Na+1 Cl-1 అని రాశాను. రైట్, ఇప్పుడు ఫస్ట్ ఇవి అయాన్స్, దీని నుంచి మనం ఏం రాయాలి, ఫార్ములా రాయాలి. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఆల్రెడీ మన స్కూలింగ్లో చెప్తారు, ఇంటర్మీడియట్లో కూడా రఫ్గా అక్కడక్కడ వస్తుంది. బట్ మళ్ళీ ఒకసారి మనకు రిఫైన్ చేద్దాము. ఈ 1 అనేది ఇక్కడికి వస్తుంది, ఈ 1 అనేది ఇక్కడికి వస్తుంది, కాబట్టి 1 ఇక్కడికి వస్తుంది, ఈ 1 వచ్చేసి దీనికి సబ్స్క్రిప్ట్ లాగా వస్తుంది. ఇక్కడ ఉన్న సూపర్ స్క్రిప్ట్ అయితే ఉందో ఇక్కడికి సబ్స్క్రిప్ట్ లాగా వస్తుంది. ఇప్పుడు ఈ కాంబినేషన్లో మనం ఎలా రాయొచ్చు, దీన్ని Na1 Cl1 అని రాయొచ్చు. సో 1 అని ఉన్నప్పుడు మనము స్పెషల్గా రాయాల్సిన అవసరం లేదు కాబట్టి దీన్ని ఎలా రాస్తారు, NaCl. రైట్, సో ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. రైట్, ఇది రాసాం కదా, మరి పేరేంటి, సింపుల్. నువ్వు ఏ అయాన్స్ కలిపావు ఇక్కడ, Na అంటే అర్థం ఏంటి, సోడియం. మరి Cl- అంటే క్లోరైడ్. సో రెండు కలుపు, సోడియం క్లోరైడ్. సో ద ఫార్ములా వచ్చేసి NaCl కమ్స్ అండర్ సోడియం క్లోరైడ్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనము ఇంకోటి రాద్దాం. ఇక్కడ Al+3 OH-1. చూడండి, ఈ కాంబినేషన్లో వచ్చే అయానిక్ కాంపౌండ్ ఏ విధంగా ఉంటుంది చూడండి. ఇప్పుడే చెప్పాను, ఈ 3 వచ్చేసి దీనికి ఈ అయాన్కు సబ్స్క్రిప్ట్ లాగా ఉంటుంది, ఈ 1 వచ్చేసి దీనికి సబ్స్క్రిప్ట్ లాగా ఉంటుంది. సో 1 సబ్స్క్రిప్ట్గా ఉన్నప్పుడు మనం రాయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఈ కాంబినేషన్లో ఏ విధంగా ఫార్ములా డిజైన్ అవుతుందో చూద్దాము. చూడండి, Al 1 టైమే ఉంటుంది కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. OH ఎప్పుడైనా సరే పాలీ అటామిక్ అయాను రిపీట్ అవుతుందంటే దానికి మనం బ్రాకెట్లో పెట్టాలి. ఇప్పుడు OH కింద మనకు 3 వస్తుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా బ్రాకెట్లో పెట్టి ఇలా రాయాలి, AlOH టేకెన్ థ్రైస్. సో అల్యూమినియం, దీని పేరు ఏం పేరు, నేమ్ చూడండి. ఏ అయాన్ ఇది, అల్యూమినియం. మనం యాడ్ చేసిన అయాన్స్ ఏంటి, అల్యూమినియం, ఇంకొకటి ఏంటిది, హైడ్రాక్సైడ్. కలిపి చదవండి, అల్యూమినియం హైడ్రాక్సైడ్. రైట్, సో నెక్స్ట్ ఇంకోటి వచ్చి థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాము. థర్డ్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు దీని పేరు ఏం పేరు అండి, NH4+ చెప్పాలి. దీని పేరు వచ్చేసి NO3-1 +1 ఇది -1. సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తామని చూడండి ఎలా వస్తుందో మనకు. ఇక్కడ ఇది ఈ 1 ఇటు వస్తుంది, ఈ 1 ఇటు వస్తుంది, రెండు సిమిలర్ సింబల్స్ కాబట్టి మనకు మళ్ళీ ఫర్దర్ రాయాల్సిన అవసరం లేదు. ఈ కాంబినేషన్లో వచ్చే అయాన్ ఎలా ఉంటుంది మనకు, NH4 చెప్పాలి, NH4NO3. దీని నేమ్ ఏంటి మరి, అమ్మోనియం. జస్ట్ అయాన్స్ పేరు చెప్పడమే నేమ్, అది అమ్మోనియం. కలిపి చెప్పాలి అంతే, అమ్మోనియం నైట్రేట్, అమ్మోనియం నైట్రేట్. రైట్, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోర్త్ వన్ వచ్చేసి ఇక్కడ మనము ఏం రాద్దాము, NH4 సేమ్ అమ్మోనియంతో రాద్దాము. ఇది అమ్మోనియం. ఇది ఏంటంటే అయాన్స్ వచ్చిన తర్వాత చేసే టాపిక్ ఇది. నేను క్లాస్ చెప్పుకుంటూ వెళ్తున్నాను, నీకు అయాన్స్ నేను ఇప్పుడు నేర్పించాను అంటే నీకు ఈ ప్రీవియస్ 2 బోర్డ్స్ నీకు ప్రాక్టీస్ చేస్తే నీకు ఇది ఈజీగా అర్థమవుతుంది, అంటే నీకు ఈజీగా డ్రా చేయడం వస్తుంది. సో ఇక్కడ అంటే ఇప్పుడు నేను ఎలా డ్రా చేయాలో మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ ఎటువంటి ఇక్కడ ఇది 1 ఇటు వస్తుంది, ఈ 2 ఇక్కడికి వస్తుంది, ఈ 1 ఇక్కడికి వస్తుంది. రైట్, సో ఏమని చెప్పొచ్చు మనం దీన్ని, NH4కు టేకెన్ ట్వైస్ అనాలి. ఎందుకు ట్వైస్ అనాలి, ఇక్కడ 2 ఇటు వచ్చింది కాబట్టి NH4, ఇది SO4 1 టైమే కాబట్టి ఏం రాయాల్సిన అవసరం లేదు. దీని పేరేం పేరు మరి ఇక్కడ, అమ్మోనియం సల్ఫేట్. సో ఇంకా కొన్ని అయాన్స్ చూద్దాం మనం ఇక్కడ. సమ్ అదర్ అయాన్స్, ఇలా ఎన్ని అంటే అన్ని అయాన్స్ మనం రాయొచ్చు. దీన్ని అయాన్ టాపిక్ కమాండ్ మీద ఉంటే ఇక్కడ మెగ్నీషియం ఒక అయాన్ రాస్తున్నాను, ఇంకోటి OH-. రైట్, సో ఈ కాంబినేషన్ ఇది 2 ఇటు వస్తుంది, 1 ఇక్కడికి వస్తుంది. చెప్పండి ఏమొస్తుంది దీని కాంబినేషన్లో వచ్చే అయాన్ ఎలా ఉంటుంది మనకు, MgOH టేకెన్ ట్వైస్. నేమ్ ఏంటి అని నేమ్ ఎలా చెప్పాలని చెప్పాను, జస్ట్ అయాన్స్ పేరును యాజ్ ఇట్ ఈజ్ కలిపి అంటే యాడ్ చేసి చెప్పడమే నేమ్ అవుతుంది. మెగ్నీషియం, ఈ అయాన్ పేరు ఏం పేరు, హైడ్రాక్సైడ్, మెగ్నీషియం
హైడ్రాక్సైడ్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 6th వన్ Na+1 PO4-3. సో నేను వచ్చు అనుకుంటున్నాను, వచ్చు అనుకునే చెప్తున్నాను. ఇక్కడ Na+1 PO, దీని పేరు ఏం పేరు? సోడియం అయాన్. దీన్ని ఏమేంటి? ఫాస్ఫేట్ అయాన్. సో ఈ 1 ఇక్కడికి వస్తుంది, ఈ 3 ఇక్కడికి వస్తుంది. సో మరి ఈ కాంబినేషన్లో వచ్చే అయాన్ ఏంటిదండి? సోడియం ఫాస్ఫేట్ అనాలి. అంటే ట్రైసోడియం అనకూడదు, జస్ట్ ఇది అల్యూమినియం ట్రైహైడ్రాక్సైడ్, రాంగ్. అది అల్యూమినియం హైడ్రాక్సైడ్. సో ఇక్కడ అమ్మోనియం సల్ఫేట్, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి 7th వన్ చూద్దాం. మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. 5 అన్నాను, బట్ ఒక చెప్దాం, 10 వరకు చెప్దాము. 8. సో 7th వన్ వచ్చేసి మనకు ఇగో Fe+3 SO4-2. ఈ కాంబినేషన్లో వచ్చే ఫార్ములా ఏంటి? ఇగో 3 వచ్చేసి మనకు 8కి వస్తే 3 వచ్చేసి 3 కమ్స్ యాజ్ సబ్స్క్రిప్ట్ ఆఫ్ ఎ సల్ఫేట్. సో 2 వచ్చేసి సబ్స్క్రిప్ట్ ఆఫ్ ఐరన్. సరే చూద్దాం ఏమొస్తుందో మనకు. Fe కింద ఏం రావాలి? 2 రావాలి. SO4 కింద ఎలా రావాలి? థ్రైస్. దీన్ని ఏమంటాము? ఇది ఫెర్రిక్ అయాను, ఇదేంటి? సల్ఫేట్ అయాను. కలిపితే ఏమనాలి? ఫెర్రిక్ సల్ఫేట్, రైట్. సో నెక్స్ట్ వన్ సమ్ మోర్ అయాన్స్. నెక్స్ట్ 8th ఎగ్జాంపుల్ చూద్దాము. సోడియం, ఇది రాద్దాం. ఇది చూడండి, దీని పేరు ఏం పేరు? సోడియం అయాన్. ఇది సల్ఫైడ్ అయాన్. ఈ రెండింటి కాంబినేషన్లో వచ్చేది చూడండి ఎలా వస్తుంది మనకు. క్రిస్ క్రాస్ చేస్తే Na2 వస్తుంది, ఎస్ వస్తుంది, సోడియం సల్ఫైడ్. సో అలానే 9th వన్ కాల్షియం రాద్దాము, S-2 రాద్దాం. గుర్తుపెట్టుకోండి, సిమిలర్ చార్జెస్ ఉంటే మనకి ఇలా తీసేయచ్చు. ఎలా రాయొచ్చు మనము? CaS, రెండు కూడా క్రాస్ చేసేసేయాలి. CaS, కాల్షియం సల్ఫైడ్. నెక్స్ట్ వచ్చేసి 10th ఎగ్జాంపుల్ రాద్దాము. ఇక్కడ 4 రావాలి, CaC2. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఏలాంటి చెప్పాలని చూస్తున్నాను, ఇంపార్టెంట్ది. 4th ఉండేది ఏంటిది? 4th సల్ఫేట్, కాల్షియం సల్ఫేట్. సరే కాల్షియం రాద్దాము, ఇంకోటి సల్ఫేట్ రాద్దాం. ఇక్కడ కూడా క్రాస్ అయిపోతుంది. క్రాస్ అయిపోయి మనకు వచ్చేది ఏంటిది? CaSO4. ఒకవేళ సింప్లిఫై అవుతే సింప్లిఫై చేయాలి, రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి 2+4 ఏదో వస్తుంది, అది చూస్తున్నా. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం, లాస్ట్. K+Cr2O7. ఈ Cr2O7 పేరు ఏం పేరు? డైక్రోమేట్. ఇది పొటాషియం. రెండు కలపండి ఏమొస్తుందో మనకు? పొటాషియం. అంటే K2Cr2O7 ఏమనాలి? పొటాషియం డైక్రోమేట్. ఇది డైక్రోమేట్, దీని పేరు పొటాషియం. కలిపి చదివితే పొటాషియం డైక్రోమేట్. ఇలా చెప్పుకుంటూ పోతే మనము చాలా అయానిక్ కాంపౌండ్స్ మనము డిజైన్ చేయొచ్చు. సరే ఇంకా కొన్ని డిజైన్ చేద్దాము, ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా కొన్ని డిజైన్ చేద్దాము. అరే ఫార్ములా టు నేమ్ మనము ఈ హెడ్డింగ్ కింద రాస్తున్నాము. ఈ హెడ్డింగ్ కింద అంటే ఫస్ట్ అయాన్స్ నుంచి ఫార్ములా నుంచి నేమ్. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఇది రాద్దాం. చూడండి, Na+1 O2-1. సరే ఈ అయాన్ పేరు ఏం పేరు అయి ఉంటే చెప్పండి? సోడియం అయాన్. ఇదేంటిది? సూపర్ ఆక్సైడ్. ఈ రెండింటి కాంబినేషన్లో వచ్చేది మనకు NaO2, సోడియం సూపర్ ఆక్సైడ్, రైట్. ఇంకోటి చూద్దాము, బేరియం Ba+2 మనము N3-1. ఇది అజైడ్. ఇదేంటిది? బేరియం. ఈ రెండింటి కాంబినేషన్లో వచ్చే మాలిక్యూల్ ఏంటి మనకు? BaN3 టేకెన్ ట్వైస్, అంటే 2 మనకు ఇలా సబ్స్క్రిప్ట్ లాగా వస్తుంది, బేరియం అజైడ్. సో ఇలా నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు బేరియం అజైడ్. ఇలా ఇంకా కొన్ని చూద్దాం. బేరియం అజైడ్
నెక్స్ట్ వన్ సోడియం